కూటమి పాలనలో రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో కొత్తపేట నియోజకవర్గంలో చూసి జరిగిన ఒక సంఘటన చూస్తే అర్థమవుతుంది. అమాయకులను ఏ రకంగా ఇబ్బంది పెడతారు, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ అయితే చాలు ఏదో రకంగా నాయకులను ఇబ్బంది పెట్టి భయభ్రాంతులు లోన్ చేయడానికి అరెస్టులు చేస్తున్నారు, అక్రమ అరెస్టులు చేస్తున్నారు. దీనికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి ఒక అంశాన్ని చెప్తున్నారు. అమాయకులపై కేసులు నమోదు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఇప్పుడు కొద్దిసేపట్లో వాళ్ళు విడుదల కానున్నారు. దీనికి సంబంధించి ఏం జరిగిందన్న విషయాన్ని మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అడిగి తెలుస్తుంది. సార్ చెప్పండి, అసలు ఈ ఘటన ఏంటి, ఎలా జరిగింది? రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కార్యక్రమాలు ప్రజలంతా కూడా విజయవంతం చేయడాన్ని చూసి జీర్ణించుకోలేక కూటమి నాయకులు ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో అటువంటి వారిపై అక్రమ కేసులు పెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ముఖ్యంగా కొత్తపేట నియోజకవర్గంలో ఏదైతే ఆలమూరులో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మరి అప్పట్లో మోడర్నైజేషన్ గ్రాంట్లో 2 బ్రిడ్జిలు నిర్మాణం చేస్తే క్రెడిట్ చోరీలో భాగంగా, అంటే రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి దాన్ని దొంగలించేటువంటి దాంట్లో భాగంగా ప్రస్తుతం ఉన్నటువంటి శాసనసభ్యులు బండారు సత్యేంద్రరావు గారు ఒక 2 కమ్మాలను కట్టా బ్రిడ్జికి వారి పేర్లు పెట్టుకోవడానికి వారి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అటువంటి తరుణంలో అక్కడ మండల కన్వీనర్గా ఉన్నటువంటి తమ్మన శ్రీనివాసరావు గారు దాన్ని వ్యతిరేకించి ప్రజల యొక్క కోరిక మేర దేవుడి పేర్లు అయినా కనీసం పెట్టండి, ఈ రకంగా క్రెడిట్ చోరీ చేయడం తప్పు అనేటువంటి దాన్ని ప్రశ్నించిన దాన్ని జీర్ణించుకోలేక వారి కార్యకర్తలతో కేసు పెట్టిస్తే వేరే సంగతి, ఉన్నటువంటి వ్యవస్థలను ఉపయోగించుకుని పోలీసు వారిని అట్లాగే పంచాయతీరాజ్ సెక్రటరీని ఉపయోగించుకుని వారిని భయభ్రాంతులు చేసి వారి యొక్క విధులకు అడ్డంగా తగిలేరనేటువంటి ఆరోపణ పెట్టి వారి మీద నాన్ బెయిలబుల్ కేసు పెట్టి అట్లాగే ఉన్నటువంటి కోర్టులను కూడా తప్పుదోవ పట్టించి ఈ రోజున వారిని 14 రోజులు రిమాండ్ విధించే విధంగా మరి బండారు సత్యేంద్రరావు గారు చేశారు. మరి మేము ఈరోజు ఏదైతే అదే న్యాయ వ్యవస్థలో మళ్ళీ మేము ప్రయత్నం చేసి వాస్తవాలు కోర్టు వారికి చెప్పి ఇవాళ బెయిల్ మీద తమ్మన శ్రీనివాస గారు రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అంటే కూటమి నాయకులు చేస్తున్నటువంటి అక్రమ కేసులకి ఈరోజు కోర్టు ఒక చెంపదెబ్బతో బండారు సత్యేంద్రరావు గారు అదేవిధంగా కూటమి నాయకులకి సమాధానం చెప్పారని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాం. ఏదైతే వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి 2 బ్రిడ్జిలకి కూడా ఏ నిధులు కూడా వారి తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఏదైతే మన భోగాపురం జగన్మోహన్ గారు కడితే ఎలా అయితే మరి దాన్ని చంద్రబాబు గారు పేరు పెట్టుకున్నారో అట్లాగే రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి మోడర్నైజేషన్ గ్రాంట్లో అప్పటి శాసనసభ్యులు బిక్కిన కృష్ణరాజన్ చౌదరి గారి టైంలో జరిగాయి. నేను కూడా పక్క శాసనసభ్యుడికి వచ్చి కొబ్బరికాయ కొట్టా. దాన్ని ఎప్పుడైతే ప్రశ్నించాడో తమ్మన శ్రీనివాసరావు గారిని మరి వారి మీద కక్ష తీర్చుకోవాలనే ఆలోచనతో వారినే కాదు వారి కుటుంబీకులు వారి ఇంట్లో ఒక శుభకార్యం ఉంది, వాళ్ళ అబ్బాయితో శుభకార్యం ఉంది, అయినప్పటికీ కూడా 14 రోజులు రిమాండ్ విధించే విధంగా సెక్షన్లు కావాలని కల్పించి మరి ఏదైతే ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగాన్ని ఇవాళ వాడుకుని ఈ రకమైన తప్పిదం చేసి కోర్టును తప్పుదోవ పట్టించారు. దాని పర్యవసానం మళ్ళీ ఇవాళ కోర్టు మరి శ్రీనివాసరావు గారికి బెయిల్ మంజూరు చేస్తూ ఒక లెంపదెబ్బతో సమాధానం చెప్పారు. మీరు చేస్తున్నటువంటి తప్పులకి తప్పనిసరిగా రాబోయేటువంటి కాలంలో మీరు ఏదైతే విత్తనం వేస్తున్నారో అదే రకంగా మీరు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ఎప్పటికైనటువంటి కార్యక్రమాలు కట్టిపెట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు చేసేటువంటి ఈ తప్పుడు కేసుల వల్ల ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా వెనకడుగు వేయడు. న్యాయం మీద చట్టం మీద గౌరవం ఉంది. న్యాయ వ్యవస్థలో పోరాటం చేసే అవసరం అయితే న్యాయం చేయించుకునే విధంగా మేము ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పూర్తిగా అధికార దుర్వినియోగం అండి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్క నాయకుల మీద కూడా వారు కేసులు పెట్టడం ఏంటి, వాళ్ళ కుటుంబ సభ్యులని ఏంటి, వారిని ఏంటి, ఇవన్నీ చాలా ఇమోషనల్గా కానీ లేదంటే సైకలాజికల్గా కానీ చాలా ఇబ్బంది పెడుతున్నారు. నాయకుల్ని తీసుకెళ్లి జైల్లో పెడుతున్నారు, కారణం లేదు, వారికి బెయిల్ వచ్చే పరిస్థితి కూడా లేదు. ఈరోజు మనం చూస్తున్నాము ఈ మన మండల అధ్యక్షులు అయ్యుండి ఆయన ఒక చిన్న ప్రశ్న, ఈ ఫ్లెక్స్లు మీతో పాటు మేమే పెట్టుకున్నప్పుడు తీస్తే అన్ని 2 తీసేయండి, అంతేగాని గొడవ వద్దు అని అన్నందుకు ఎటువంటి కేసు లేకుండా ఎటువంటి వాగ్వివాదం లేకుండా కూడా ఆయన్ని గ్రిల్ చేసి ఈరోజు ఆయన మీద కేసు పెట్టి జైలు పాలు చేయడం అనేది, అది కూడా ఒక ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా వచ్చి టపామని ఎత్తుకుపోయి ఆ ఫ్యామిలీ ఏమైపోవాలండి. ఈ పరిస్థితికి వాళ్ళు రెడీగా ఉండరు. కానీ ఈరోజు మనం చూస్తున్నాము కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా అధికారుల్ని కానీ మన వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కానీ లేదనుకుంటే ఎమ్మెల్యేలని
మంత్రుల్ని అందరినీ కూడా వారు ఇదే విధంగా బాధకు గురి చేస్తున్నారు. ఈ ప్రవర్తన అనేది మారకపోతే కనుక ఈరోజు వాళ్ళు మేము ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎప్పుడు ఇలాంటి వ్యవహారం అనేది మేము ఎప్పుడు చేయలేదు. ఈరోజు వాళ్ళు మా కార్యకర్తలకి నేర్పిస్తున్నారు. రేపన్న రోజు దీనికి వాళ్ళు పర్యవసానం అనేది ఫేస్ చేయాలని చెప్పేసి మీ ముఖ్యంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నాం ఒక చిన్న విషయం, చిన్న అంశాలకు సంబంధించి కూడా ప్రతిపక్ష నేతలను లేదా ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు టార్గెట్ చేసి అక్రమ కేసులు బనాయించి జైలుకు తరలిస్తారు. ఏది ఏమైనా సరే ఖచ్చితంగా భవిష్యత్తులో ఏదైతే ఇప్పుడు వాళ్ళు ప్రయత్నిస్తారో భవిష్యత్తులో దానికి తగిన మూల్యం కూడా చెల్లించుకోవాల్సి వస్తుందని నాయకులు అయితే స్పష్టం చేస్తున్నారు. రాజమండ్రి నుంచి విజయస్మత్ హరీష్.